నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
రాత్రి నువ్వు చప్పట్లు కొట్టుండగా నీ బతుకుని గందరగోళంగా మార్చాడా? ఒక అమ్మాయి వల్ల నీ బతుకు గందరగోళంగా మారిందా? ఒక అబ్బాయి వల్ల నీ బతుకు గందరగోళంగా మారిందా? నీ బంధువుల చేత మారిందా? డోంట్ డై, నువ్వు చచ్చిపోవద్దు. నా దేవుడు అద్భుతమైన కార్యం చేయగలిగిన వాడు ఆయన. నేను ఉంటే, యేసులో నేనుంటే, శ్రమ వచ్చినా పర్వాలా, అనారోగ్యం వచ్చిన పర్వాలా, ఆర్థిక సమస్యలు వచ్చినా పర్వాలా, పరిస్థితులు ఎలా మారినా నా దేవుడు నాకు తోడుంటే నా జీవితం కడతాడు, నా భవిష్యత్తు కడతాడు, నా కుటుంబాన్ని కట్టేస్తాడు, నా సమస్యలను తీర్చేస్తాడు. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. ఏప్రిల్ 24వ తేదీన మరి ఆత్మీయ తండ్రి గారు ఈ లోకాన్ని విడిచిపెట్టారు, ప్రభు రాజ్యంలోనికి వెళ్ళారు. ఇప్పుడు 1977లో దైవజనులు డాక్టర్ కె నిరీక్షణ పాలయ్య గారు మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో విశ్వాసముతో అడుగుమోపారు. ఆయన ప్రక్కనే నమ్మకమైన సాధ్విగా మరి శిరోమణి తల్లిగారు ఒక చక్కని కుటుంబమై ఎన్నో వేల ఆత్మల్ని ఈ రోజు వరకు మరి గెలుచుకున్నారు. నిజంగా దేవుడు ఏర్పరచుకున్న దైవజనులు డాక్టర్ నిరీక్షణ పాలయ్య గారి యొక్క శ్రమ, ఆయన ప్రయాస, వారి యొక్క పరిచర్యని ప్రభువు ఈ విధంగా ఇంతగా విస్తరింప చేస్తున్నాడు. కనుక ఈరోజు ఈ పెనుయేల్ పరిచర్యలు వారి ద్వారా ప్రారంభించిన ఈ పరిచర్య ఇంతగా అభివృద్ధి చెందడానికి ప్రభు కృప కారణం, దేవుని దాసునికి ప్రభు ఇచ్చిన దర్శనం కారణం. తండ్రి గారు ప్రభు సన్నిధికి వెళ్ళి అప్పగించిన పరిచర్యను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? మందను దేవుడు పెంచుతున్నాడు, ఈ మందను ఎక్కడ సమకూర్చాలి? పాస్టర్ జాన్ పాల్ గారు ఈ పరిచర్యను టేకప్ చేసిన దగ్గర నుంచి ఒక క్రొత్త వరవడి ప్రారంభమైంది. ఆ క్రొత్త వరవడిలో మనం దానికి నాంది పలకటం చూసాం. ఈ రోజు దాని కార్యరూపం చూస్తున్నాం. మరి ఈ సమయంలో బ్రదర్ జాన్ పాల్ గారికి నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రభు ప్రారంభించిన ఏ కార్యమైనా అంతకంతకు ప్రజ్వలిస్తుంది అనేది సత్యము. మరి గొప్ప దైవ సేవకుడిని దేవుడు మనకు అనుగ్రహించారు. చక్కని మరి ప్రయాసతో, విజన్తో మరి ఆయన పరిచర్య చేస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా దేవుని దర్శనం కలిగి, వయసు అయితే చిన్నది కానీ ఆశయం అయితే చాలా పెద్దది, ఆలోచనలు అయితే చాలా పెద్దది. ఇంకా ఎన్నెన్నో చేయాలి, ఏమేమో చేయాలి అనేటువంటి ఆరాటం కలిగినటువంటి వ్యక్తిగా మరి జాన్ బాబు ఉన్నారు. మరి ఆ సేవకులను అంటుపెట్టుకున్నటువంటి మరి సంఘము పెనియేల్ ఫ్యామిలీ, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, దేవుడింత స్వాస్థ్యం ఇచ్చినందుకు కలిసి ప్రభుని స్తుతిస్తూ దేవుడిచ్చిన మాటలు దీవించునుగాక. యవ్వన తరము అత్యద్భుతంగా వాడబడుతున్న కాలం ఇది. నన్ను పిలిచారని లేకపోతే నా స్నేహితులని మాట చెప్పట్లేదు, కానీ ఈ ప్రాంగణమునకు అడుగు పెట్టగానే ఇక్కడున్న ప్రసన్నతను బట్టి, అలాగే వారికి ఉన్న సాక్ష్యాన్ని బట్టి పునాది చాలా గొప్పది కనుక తప్పకుండా ఆ యొక్క అద్భుతాన్ని మనం చూస్తాం. లవ్ యూ జాన్ పాల్. నాన్నగారుండి ఎంత బాగుండు, ఎన్నిసార్లు పడి ఉంటారో ఆ వేదన. వీరికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ప్రశాంత్తో పాటు మీరు కూడా లైక్ నా సన్ లాంటి వాళ్ళు కాబట్టి నేను మీ గుండెలో భారాన్ని చూశాను.